వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్ అవ్వకండి. మీ రెజ్యూమ్లో ఇలాంటి పార్టిసిపేషన్ లేదు, ఇందులో విన్ అయిన పార్టిసిపేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మంచి ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా కండక్ట్ చేస్తున్న గ్లోబల్ యూత్ ఛాలెంజ్లో కంపల్సరీగా మీరు పార్టిసిపేట్ చేయండి. విన్ అయితే మీకు రెజ్యూమ్లో యాడ్ అని అవ్వడమే కాదు, 85 lakhs రూపీస్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే యుఏఐ నేమ్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపాక్ట్ సమిట్లో మీకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి, యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఛాలెంజ్ అయితే రన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను, ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఇందులో మీకు అసలు ఏ ఛాలెంజ్ ఇస్తారు, దీని మెయిన్ థీమ్ ఏమిటి, మీరు ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూడండి. సో ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు 13 years నుంచి 21 years ఏజ్ ఉన్న స్టూడెంట్స్ అయితే సరిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 8th class నుంచి బీటెక్ వరకు ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఐదర్ మీరు ఇండివిజువల్గా అయినా లేదు గ్రూప్ 2 members అయినా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. 30 November లాస్ట్ డేట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండి, అసలు ఛాలెంజ్ ప్రాసెస్ ఏంటి అనేది. ఫస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. రౌండ్ 1గా ఇది మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్కి స్క్రూటనింగ్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వర్చువల్ బూట్ క్యాంప్ అంటే వర్చువల్గా మీరు ఇచ్చిన అప్లికేషన్ బేస్ చేసుకొని మీకు మళ్ళీ సొల్యూషన్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ట్రైనింగ్ కూడా వర్చువల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో నుంచి ఫైనల్గా ప్రజెంటేషన్ అయితే తీసుకుంటారు. అందులో బెస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి తీసుకుంటారు, వర్చువల్గానే ఉంటుంది. ఇలా షార్ట్ లిస్ట్ చేసిన దాంట్లో టాప్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫైనల్గా మీకు బెస్ట్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి విన్నర్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి వేటికి సొల్యూషన్స్ ఇవ్వాలి, అసలు దీని థీమ్ ఏంటి అంటే కనుక ఇక్కడ క్లియర్గా ఒకసారి చూడండి. ఫస్ట్ ఎంపవరింగ్ పీపుల్ అండ్ కమ్యూనిటీస్, ట్రాన్స్ఫార్మింగ్ కోర్ సెక్టార్స్, ఫ్యూచర్ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్మార్ట్ ఎకోసిస్టమ్, వైల్డ్ కార్డ్ అండ్ ఓపెన్ ఇన్నోవేషన్. సో ఈ థీమ్స్ బేస్ చేసుకొని మీరు ఏఐ యూజ్ చేసుకొని వీటికి మీరు ప్రజెంటేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది డీటెయిల్డ్గా మీకు వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అసలు మీరు సొల్యూషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి, మీ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలనేది 1 by 1 నేర్చుకోండి. ఇన్ కేస్ ఇందులో మీకు డౌట్స్ ఉంటే మీ ఫ్యాకల్టీ ఉంటారు కదా, మీ టీచింగ్ ఫ్యాకల్టీ, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ప్రతి కాలేజీలో టాప్ ఫ్యాకల్టీస్ కంపల్సరీగా ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేయడానికి ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఇది ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎటువంటి ఇన్నోవేషన్స్ మీరు రెడీ చేసుకొని వీటికి సబ్మిట్ చేయాలి, మీ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేస్తే మీకు కన్ఫామ్గా మీ సెలెక్షన్ ఉంటుందనేది చూసుకోండి. సెలెక్షన్ అయితే కనుక ఆటోమేటిక్గా మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తుంది, విన్ అయిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ వస్తుంది. రెజ్యూమ్లో ఇలాంటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన ఛాలెంజ్లోనే మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఒకటి ఉంది అంటే ఆటోమేటిక్గా అందరికంటే ముందు మీరు ఉంటారు జాబ్ ఆపర్చునిటీలో. దీనికి సంబంధించి FAQs కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎప్పటి వరకు చేయొచ్చు, డాక్యుమెంటేషన్ ఎలా ఉండాలి. సో ఇవన్నీ 1 by 1 ఒకటి మీరు చూసుకోండి. ప్రైజ్ మనీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఫస్ట్ ప్రైజ్ 3 membersకి ఐదర్ టీమ్ ఆర్ ఇండివిజువల్ 15 lakhs ఈచ్ ఇస్తారు, అంటే ఒక్కొక్కరికి 15 lakhs. సెకండ్ ప్రైజ్ నెక్స్ట్ 3 సొల్యూషన్స్కి 10 lakhs ఇస్తారు. స్పెషల్ రికగ్నిషన్ 2 awards ఆఫ్ 5 lakhs ఇస్తారు. తర్వాత మిగిలిన అందరికీ మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మీకు జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చినా సరిపోతుంది రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడానికి. సో చాలామంది ఇంటర్న్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, లేదు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికో మంచి ప్లేస్మెంట్ రావడానికో చూస్తుంటారు. ఇక్కడ ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్ అనే కాదు, చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు యూత్ స్కూల్ లెవెల్ నుంచి కూడా చాలా నేర్చుకుంటున్నారు. సో అలాంటి స్టూడెంట్లో మీరు ఒకరై ఉంటే
మినిమం 8th క్లాస్ అంటే 13 ఇయర్స్ ఏజ్ అంటే 8th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్రాక్స్గా మీరు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.